నాయమేనే అస్మద్గురోర్భగవద్గీత రామానుజస్య చరణౌ శరణాపజ్జే మాతా పితా యువతస్తనయా విభూతి కటుపుణ్యదేవనేమన్వయానాం ఆద్యసన కులపతైర్వకులాభ్యాం శ్రీమద్దదంగ్రీకళం ప్రణమామి మూర్ధ్నం భూతం సరక్తమాదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంధ్రేణ పరకాలయతీంద్రమిశ్రాం శ్రీమత్పారాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. పాపం పట్టు చీర. నాథం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాదర యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కూరాధిప భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలే స దేవాధిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయే తమే యస్య వాపమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందర జామాతృమునేః ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల త్రివిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉద్రైవర్లం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీశటగోపవాङ्मयं సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం. ద్రావిడ వేద సాగరం తిరువడినాడు ఎన్నుం தென்குருகூர் என்னும் மறுவினையவன் பொருளல் மறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்தும் மனத்தாலும் வாயாலும் வன் பொருள் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து எந்த பெருங்கீர்த்தி இராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகழன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்று தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் கவிரை நிலையும் மெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குறுகையற்றுகோன் யாழிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులైన నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి సామవేద సారమైనటువంటి తిరువాయుమొഴി దివ్య ప్రబంధంలో మనము మొట్టమొదటి పత్తులో మూడవ తిరువాయుమొഴിలో ఈరోజు
4వ పాసురాల్లోకి ప్రవేశిస్తున్నాము. ఈ 4 పాసురాలలో కూడా పరమాత్మ యొక్క సౌలభ్యం యొక్క వర్ణనని, అవతార సౌలభ్యం ఎవ్వరూ తెలుసుకోలేరు అని నిన్న 3వ పాసురంలో మనకి చెప్పారు. అయ్యో, ఎవ్వరూ తెలుసుకోలేకపోతే ఇంకా ఆయన గొప్పతనం ఎందుకండి అనే ప్రశ్నకి సమాధానంగా, ఎవరూ తెలుసుకోలేరంటే అనాశ్రితులు తెలుసుకోలేరు, ఆశ్రితులు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే వారి యందు పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షము, భగవద్ అనుగ్రహ బలము వారి యందు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తెలుసుకోగలుగుతారు. ఆయన నమ్మని వారికి ఎప్పటికీ ఆయన తెలియడు. నమ్మిన వారికి కొంగు బంగారమై ఉంటాడు. నమ్మకమే విశ్వాసమే శ్వాసగా చేసుకో అని ఒక మాట అంటారు. మనకి ఉన్న విశ్వాసాన్ని బట్టి లౌకికంగా చూడండి, ఈ మందు నాకు పని చేస్తుంది అని మనకి మనస్సుకు కూడా బలం ఉంటే పని చేస్తుంది. అది నాకు పని చేయదు అంటే అదేంటండి, అది మందు పవర్ని బట్టి ఉంటుందా, మన విశ్వాసాన్ని బట్టి ఉంటుందా అంటే, భగవన్నామం అనేటువంటి మందు ఎంత పవిత్రమైనటువంటిది అంటే దాని అందున్న విశ్వాసంతో అది మనని రక్షిస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అనాశ్రితులకి ఎవరి చేత చూడబడడు అంటే ఇంకా ఆయన ఉత్కర్ష ఏముందండి, అది అపకర్ష అవుతుంది. ఎవరికి కనపడకుండా, ఎవరికీ తెలియకుండా, ఏమీ లేకుండా ఏంటంటే ఆయన గొప్పతనం, అది అపకర్ష అవుతుంది. అలా కాదండి, ఒక ఈనాటి పాసురంలో మొదటి 3 పాదాల్లో కూడా ఆస్తికత్వం అనేటువంటిది, భగవద్ విశ్వాసము అనేటువంటిది చెప్తారు. లేదనేటువంటి వాళ్ళ గురించి ఆఖరి పాదంలో మనకి చెప్తారు అన్నమాట. అంటే భగవతత్వము అనేటువంటిది ఆర్షంగా, అర్చావతార రూపంగా రకరకాలుగా ఈ లోకంలోకి వస్తూ ఉంటుంది అన్నమాట. దీనికి ఒక రూపము, ఒక నామము. ఈనాటి దాంట్లో నామ వైభవాన్ని మనకి చక్కగా చెప్తున్నారు. పేరు మోరాయిరం సహస్రనామము యొక్క వైభవాన్ని అంతటినే కూడా ఈనాటి పాసురంలో మనకి చక్కగా చెప్తున్నారనమాట. ఆయన జ్ఞానం ఉన్నటువంటి, నేను జ్ఞానవంతుణ్ణి అని అహంకరించేటువంటి బ్రహ్మాదులకు కూడా తెలియడు. తండ్రి, నీ గురించి నాకు ఏమి తెలియట్లేదు చెప్పు అని ప్రాధేయపూర్వకంగా తనని శరణాగతి చేసిన వాళ్ళకి తన గురించి తాను చాలా చక్కగా తెలియచేస్తూ వారికి సులభుడై ఉంటాడు అనేటువంటి దాన్ని ఈనాటి పాసురంలో చెప్తున్నారు. ముందుగా పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. యారుమోర్ నిలైమయ్యనన అరియరియ ఎంబెరుమాన్, யாருமோர் நிலைமையன அறிவெளிய எம்பெருமான், பெருமோராயிரம் பிற பலவுடைய எம்பெருமான், பெருமோர் உருவமும் ఉళదిల్లై ఇలదిల్లై పిణక్కే. పాసుర నిర్మాణం చెప్పాము. శ్రీ మహానుభావులకు గాని సాధ్యమయ్యేటువంటి కవిత వైశిష్ట్యం కాదండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆ ఛందస్సు, ఆ గణాల కూర్పు శ్రవణ సుభగంగా సాగాలి అని అంటే ఎలా రాయాలి అన్నదానికి మనకి తిరువాయుమొഴി ఏం అక్కర్లేదు, దాని అర్థం కూడా అక్కర్లేదు అనుకోండి. పెద్దలు చదువుతున్నారు అనుకోండి, పేరుమోరాయిరం విలపలవుడయ్య ఎంబెరుమాన్, పేరుమోరురవం ఉళదిల్లై ఇలదిల్లై పిణక్కే. అలా వింటూ ఉంటాం అనుకోండి, ఏదో తెలియని ఒక దివ్య నాదం ఆ పాసుర పఠనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇసై వేద తీయల్లని రోజు చదువుతున్నాం కదండి. అయితే ఏం చెప్పారు ఇందులో అని అంటే మనకి ఇక్కడ 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాము. 289వ పేజీ అండి. 289వ పేజీ. 7 నాలాం పాటు 4వ పాసురము. இப்படி இருக்கிற అవతార సౌలభ్యం ఒరువర్ కుమ్మరియ నిలమన్రో ఎండ్రిల్. ఏమండి, ఎంత గొప్ప అవతార సౌలభ్యం ఉందండి, అది ఎవ్వరికీ తెలియదు. ఒక ఆయన దగ్గర కోట్ల రాసుల డబ్బు ఉందండి, ఎవరికి పైస కూడా ఇవ్వడు. దానివల్ల ఏం లాభం అండి? అలాగే ఈయన దగ్గర ఇంత సౌలభ్యము అనేటువంటిది ఉంది, కానీ ఎవ్వరికీ తెలియదు ఆ సౌలభ్యం అంటే. కాదండి, అక్కడ ఒక విశేషం ఉంది.
ఆశ్రితర్కు అత్యంత సులభనాయి, తనను ఆశ్రయించిన వాడికి అత్యంత సులభుడై, అనాశ్రితర్కు అత్యంత దుర్లభనాయిరిక్కుం ఎంగిరార్. ఎంత స్పష్టంగా చెప్పారు. అనాశ్రితులకి, నువ్వు లేవు అనేటువంటి వాళ్ళకి దుర్లభుడుగా ఉంటాడు స్వామి, నువ్వు ఉన్నావు అన్నవాడికి సులభుడుగా ఉంటాడు అనేటువంటిది చెప్తున్నారు. యారుం ఎత్తనయ్యేను అతిశయిత జ్ఞానరాయిరుక్కుమ వర్గళే ఆగిలం. మేము ఇంత జ్ఞానవంతులం, మాకన్నీ తెలుసు. చాలా చోట్ల అహంకారాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఏదో నన్ను నేను పరిచయం చేసుకోవాలి అంటే నాకింతొచ్చు, నాకింతొచ్చు, నాకంతొచ్చు అనేటువంటి అహంకారాన్ని ఎక్కడికక్కడ ప్రకటించేటువంటి జ్ఞానులకి కూడా ఆగిలం, అలాంటి వాళ్ళైనా సరే స్వయత్నత్తాలే కాణమండ్రు వారి యొక్క యత్నం చేత తెలియబడేటువంటి వాడు కాడు. అంటే నేను తెలుసుకోగలను అని అనుకుంటే నువ్వు తెలుసుకోలేవు. యస్యామతం తస్యమతం అని వేదం కూడా ఇదే చెప్తుందండి. నాకు తెలుసు అనుకున్నటువంటి వాడికి ఏమీ తెలియడు, నాకు తెలియదు అనుకున్నటువంటి వాడికి చక్కగా తెలుస్తాడు. అదే భావాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ పేజీ. ఎన్నపడి పట్టి ఇరుపదరు స్వభావత్తై ఉడయ్యవన్. ఇలాంటి స్వభావం ఆశ్రితులకి అర్థమయ్యేలాగా, అనాశ్రితులకి అర్థం కాని పరిస్థితిలో ఉండేటువంటి ఒక స్వభావం కలిగిన వాడు నారాయణ స్వామి యాన అవన్. యవన్ అవన్ మొదటి పాసురంలోనే చెప్పుకున్నాం. యశబ్దంతో ప్రయోగము. ఎవరైతే ఆశ్రితులకి తెలుస్తారో, ఎవరైతే అనాశ్రితులకి తెలియరో వారు, ఎవరైతే అని ఎత్తుకుంటే ఆ వాక్యంకి వారు అనేటువంటిది మళ్ళీ ఆ వాక్యంలో రెండవ భాగంలో వస్తుందన్నమాట. ఇక్కడ యారుం ఇంద యత్ శబ్దం, యత్ అనేటువంటి ఒక శబ్దం ఉంది చూడండి. తాష్టిక్యల్లయ్యలే నిర్కిరదు, సామాన్యులకి, సామాన్యతకి అంటే ఆయన సౌలభ్యానికి ఏ మాత్రము హద్దు లేదని తెలిసిన వారికి, అంటే ఆయన గురించి పరిపూర్ణంగా తెలిసిన వారికి తెలియాలి. ఆయన గురించి ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. అదే మనకి ఆ బియ్యని కింద ఉంటుంది చూడండి, రెండో గీటు కింద అరంబదంలో. యశ్చ రామన్న పశ్యేత్ యంచ రామో న పశ్యతి నిందిత సవనిల్లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. రామాయణంలో యహ ఎవరైతే, యహ అంటే జ్ఞానాధిక నయ్యం, ఎంత జ్ఞానం ఉన్నాడు వాడైనా సరే రాముని యొక్క రాజ్యంలోట. యశ్చ రామన్ అపశ్యత్తు, ఎవరైతే రాముణ్ణి చూడరో. అందరికీ చూసే ఎక్కడ అవకాశం ఉంటుందండి. మహారాజు పుత్రుడు, చక్రవర్తి పుత్రుడు కాబట్టి ఎప్పుడో అడవులకు వెళ్ళబట్టి అందరికీ దర్శనం ఇచ్చాడు గాని కనపడేటువంటి వాడు కాదు కదా. అంతేకాదు యంచ రామో నపశ్యతి, ఆయన దృష్టి ఎవరి మీద పడలేదో, ఎవరి దృష్టి రాముని మీద పడలేదో. ఆ యశబ్దం యొక్క అర్థాన్ని చెప్పడం కోసం మనకి ఈ శ్లోకాన్ని, ఈ సందర్భాన్ని చక్కగా వివరిస్తున్నారు అన్నమాట. వాడు లోకాల చేత నిందింపబడతాడు, తనని తాను కూడా వచ్చి ఎందుకు వచ్చిన బ్రతుకు, రామచంద్రుణ్ణి ఒక్కసారి కూడా నేను చూడలేకపోయాను. అంతటి సౌలభ్యం నమ్మినటువంటి వాళ్ళకి అలా దొరికేటువంటి వాడు, నమ్మనటువంటి వాళ్ళకి ఎక్కడున్నాడో తెలియనటువంటి వాడు. ఈ పాసురం యొక్క పరమార్థమే ఆశ్రితులకి తాను సులభుడు, అనాశ్రితులకి దుర్లభుడు అనేటువంటి దాన్నే ఇందులో మనకి చెప్తున్నారనమాట. ఎవరికి కనిపిస్తాడండి? గొప్ప గొప్ప వాళ్ళకి కనిపిస్తాడా అంటే జన్మ వృత్తాంతంగళాలో ఓరళவும் இல்லையாகிலும் தானே காணும் அதுவர்களுக்கு தன் படிகளெல்லாம் அறியலா இருக்கும். వాళ్ళది ఏ జన్మ, ఏ వృత్తము, ఎటువంటి వారు, ఈ ఆలోచనే స్వామికి ఎప్పుడూ ఉండదు. అలాంటి వారి దగ్గరికి తానే వెళ్ళి స్వయంగా వారికి తన వైభవాన్నంతా తెలియచేస్తాడు. తన పడిగలల్లా మరియలా ఇరుక్కుం, తన యొక్క వైభవాన్నంతటిని తెలియచేస్తాడు. ఎంగే కండోమెన్నిల్, ఎక్కడ చూపించాడండి అలాగా ఆయన యొక్క
సౌలభ్యాన్ని అందరితోటి కలిసిపోతాడు అని. ఆ గుణంకి ఏమని అర్థం చెప్పుకున్నామండి? సౌశీల్యం అని చెప్పుకున్నాం. మహతః మందై సహ నిరంధ్రేణ సంశ్లేష సౌశీల్యం. చాలా గొప్ప వాళ్ళతో ఎలాగూ అందరం ఎగబాకుతాం, మావాడండి 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 అని చెప్పుకోవడానికి. సామాన్యులను కూడా తన వాళ్ళుగా చేరదీసుకునే ఒక గొప్ప లక్షణానికి సౌశీల్యము అని పేరు. ఆ సౌశీల్యం రాముడి యొక్క పాత్రలో ఎక్కడెక్కడ కనపడిందో మనకి చెప్తున్నారు చూడండి. ఓరు కురంగు, ఒక కోతి. ఈ ఒక కోతి అంటే సుగ్రీవుని ముందు తీసుకోండి. ఆ సుగ్రీవుని తన ఆత్మ సఖుడుగా చేసుకున్నాడు, అగ్ని సాక్షిగా అతనితో స్నేహం చేసుకున్నాడు. నీ కష్టము నా కష్టము అని అన్నాడు. ఎంతవరకు వెళ్ళింది ఆ స్నేహ ధర్మం అంటే, నీ కష్టము నా కష్టము. మనం చెప్పుకున్నామే, త్వైకించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ. నీకేదైనా అయితే నాకు సీతతో పనే ఉందయ్యా అన్నంత ఆ సౌలభ్యాన్ని అతని దగ్గర చూపించాడు. మరి పోనీ ఇంకొక కోతి అంటే హనుమని తీసుకుందాం. ఆ హనుమని ఎంత మెచ్చుకున్నాడండి. మాట్లాడడంలో ఎలా మాట్లాడాలో హనుమ చెప్పినప్పుడు ప్రథమ సందర్శనంలోనే ఇందులో ఎంతటి చక్కగా మాట్లాడిన వాంగ్ నైపుణ్యం కలవాడివయ్యా నువ్వు. నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద దారిణ. నా సామవేద ఇలాగ మాట్లాడడం యజుర్వేదం తెలిసిన వాళ్ళకు గాని, ఋగ్వేదం తెలిసిన వాళ్ళకు గాని, సామవేదం తెలుసుకున్న వాళ్ళకు గాని, అవన్నీ చదివిన వాళ్ళకు గాని ఇంత బాగా మాట్లాడడం తెలియదు అని. హనుమ వేసిన ప్రశ్నలలో ఒక్కొక్క వేదానికి సంబంధించిన ఒక్కొక్క ప్రశ్న ఉంది అని చెప్తారు అక్కడ. అలాగా అతన్ని ప్రథమ దర్శనంలోనే అత్యద్భుతంగా ఆత్మీయుడిగా చేసుకున్నాడు. సీతా దర్శనం అయిన తర్వాత ఒకసారి దగ్గరకు తీసుకుని కౌగలించుకొని, ఇంతకంటే నేను నీకు ఏమి ఇవ్వగలనయ్యా అనేంత ప్రేమని హనుమకి చూపించాడు. కాబట్టి ఒక సుగ్రీవుల్ని తీసుకున్నా, ఒక హనుమని తీసుకున్నా, లేదండి వేడచ్చి, వేడచ్చి అంటే శబరి అన్నమాట. శబరి దగ్గరికి ఎంత ప్రేమతో వెళ్ళాడండి. ఎక్కడ భాగవతులు ఎత్తర భాగవతా స్థిత, ఎక్కడికైతే భాగవతోత్తములు ఉంటారో అక్కడికి మనమే వెళ్ళాలి అని ఒక ధర్మాన్ని శబరి విషయంలో చూపించాడండి. స్వయమేవ గంతవ్యం, మనమే వెళ్ళాలి పెద్దల దగ్గరికి. వాళ్ళు ఊళ్ళోకి వచ్చారా, సరే ఇటువైపు వస్తే చూద్దాంలే అనుకోకూడదు. మనమే వారి దగ్గరికి వెళ్ళి చూడాలి అని. ఎందువల్లంటే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూచింది అంటారు. ఈవిడ గుర్తొచ్చినప్పుడల్లా మరి కవిరత్న గుదిమళ్ళ రామానుజాచార్య స్వామి వారి పద్యం స్మరించకుండా ఉండలేం, అంత లలితంగా రాశారని. ఆవిడ ఎలా ఎదురు చూసింది అని. ఎన్నడు ఒత్తు వంచు ఇంకెన్నటికి పదార్థ యుగమే తలమోపెడు భాగ్యమంచు. ఇంకెన్నడు ఎన్నడింక ఇక ఎన్నటికెన్నటికింక ఎన్నడు ఎవరు వచ్చారు? ఇంకెన్నటికి పదాబ్జ యుగమే తలమోపెడు భాగ్యమంచు. ఏమి ఎదురు చూసిందండి. ఆవిడది ప్రత్యేకంగా ఒక అత్యద్భుతమైనటువంటి కథా విధానం. ఎక్కడ భాగవతోత్తములు ఉన్నారో అక్కడికి మనమే వెళ్ళాలి అని రాముడు స్వయంగా మనకి చెప్పినటువంటి ఒక సందేశము అన్నమాట. కాబట్టి శబరి దగ్గరికి వెళ్ళి ఆవిడ యొక్క ఆ ఫలాలని స్వీకరించి ఆవిడకి మోక్షానికి అనుజ్ఞ ఇచ్చినటువంటి మహానుభావుడు అని సౌశీల్యం శబరి విషయంలో చూపించారు. ఇడైచి అంటే గొల్లవనిత అని అర్థం. ఈ గొల్లవనిత యశోదమ్మ కావచ్చు. పచ్చుడైలో చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆవిడకి ఎలాగా అతను అధీనుడై స్వాధీనుడై సౌలభ్యమైనటువంటి వాడుగా అయిపోయాడు అనేటువంటిది. ఈ ఇడైచి అనే చోట చింతయంతి అనే ఆవిడ్ని కూడా మనం తీసుకోవచ్చు అని. భర్త తలుపులు వేసేస్తే బయటకు వెళ్ళడానికి వీల్లేదని కృష్ణ నామస్మరణ చేస్తూ తలుపు దగ్గరే కృష్ణ అనుకుంటూ ప్రాణ సమర్పణ చేసినటువంటి
చింతయంతికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇవர்களுకు ఎளிయనా ఇరుక్క కండోమిరే, వీళ్ళందరికీ ఎంత సౌలభ్యాన్ని చూపించాడో మనం చూసాం కదా, అంటే చెప్పుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. ఎంబెరుమాన్ ஆசிரிதர் கிளியனாய் அனாசிரிதற்கு அரியனான என்னாயன் நிலை இருந்தபடி ఎన్నెన్నెజది కొడుతిరారు. ఆశ్రితులకి చాలా సౌలభ్యంగా ఉంటాడు, అనాశ్రితులకి చాలా. ఇప్పుడు అదే కదండి మనకి పత్తుడై అడియవర్కి ఎళియవన్ విరర్గళు కరియ విత్తగన్, అదే కదా అక్కడ కూడా చెప్పారు. దాన్నే ఇక్కడ వ్యాఖ్యాన రూపంగా చెప్తున్నారనమాట. దీనికి మనకి ఆళ్వందార్ స్తోత్రంలో యామనాచార్యులు వారు చెప్పినటువంటి ఒక చక్కటి శ్లోకాన్ని ఉదాహరణగా ఇచ్చారు. నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే. చాలా అందమైనటువంటి శ్లోకం అండి. ఇందులో ఆళ్వందార్ స్తోత్రంలో 21వ శ్లోకం. నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే, నమో నమోనంత మహావిభూతయే, నమో నమోనంత దయైక సిద్ధవే. చాలా మంచి ఒక శ్లోక నిర్మాణంలో ఒక్క అక్షర ప్రయోగంలో పదాలలో ఎంత ఎంత అర్థాలు ఎలా మారుతాయి అనేటువంటిది ఆ పదాల మీద పట్టున్న మహాకవులకు గాని అలాంటి పద ప్రయోగాలు సాధ్యమయ్యేటువంటి కాదు. వాంగ్మనసాతి భూమయే, వాక్కుకి మనస్సుకి అందని నీకు నమో నమ, నమస్కారం పెడుతున్నాను. నువ్వు వాక్కుకి అందవు, మనస్సుకి అందవు. ఏకభూమయే అంటే వాక్కుకి మనస్సుకే అందేటువంటి నీకు నమః. ఈ 2 పదాల్లో చూడండి, వాంగ్మనస అతిభూమయే, వాక్కుకి మనస్సుకి అందనటువంటి వాడు. వాంగ్మనస ఏకభూమయే, వాక్కుకి మనస్సుకి అందేవాడు. 2 చెప్పారు ఇక్కడ ఆళ్వందారు మనకి యామనార్జును. వాక్కుకి మనస్సుకి అందేవాడిగా ఉన్న నీకు దాసోహం, వాక్కుకి మనస్సుకి అందని వాడిగా ఉన్నటువంటి నీకు దాసోహం. సరిగ్గా ఇవాళ పాసురంలో ఉండేటువంటి మాట అన్నమాట. నమో అనంత మహావిభూతయే, గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి నీకు నమస్కారము. అనంత దయ ఏక సింధవే నమో నమః, అత్యద్భుతమైన దయా సముద్రుడమైనటువంటి నీకు నమస్కారము అని అంటే నీ గొప్పతనానికి నేను తల వంచుతున్నాను. నువ్వు వాక్కుకి గాని మనస్సుకి గాని అందేటువంటి వాడివి కాదు. అసలు అందేవాడు కాదు అంటే ఎవరికి అందకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అందుతాడు ఎవరికి? వాంగ్ మనసైక భూమయే, వాక్కు చేత వేదాంగాల చేత వాటి చేత అంటే మన ప్రయత్నంతో మాకు తెలుసు అని అహంకారం వచ్చిందంటే గడియ పడిపోతుందండి. ఆ అహంకారం లేకపోతే తలుపులు తెరుచుకుంటాయి, జ్ఞానం కనపడుతుంది. ఇది ఒక పెద్ద పాఠం. అహంకారాన్ని తొలగించుకోండి అని చెప్పడం అన్నమాట. ఈ 2 విశేషణాలకి తర్వాత పాదంలో నమో నమో అనంత మహావిభూతయే, వేదాంతులు కూడా తెలుసుకోలేని అనంతమైనటువంటి విభూతి కలిగినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి స్వామి ఒక మాదిరిగా మనకి లభించేటువంటి వాడు. అనంత దయైక సింధవే, మహా సింధువు అంటే సముద్రము అని, దయా సముద్రుడివి. నీ దయే కలిగితే నా వాక్కుకి నా మనస్సుకి వాచాం అగోచరుడివి, వాచాం గోచరుడివి అవుతావు అని ఇందులో నమో నమః నమో నమః అని అంటూ ఆళ్వందార్లు అడుగడుగున భక్తిభావం ఎక్కువైనప్పుడు నమస్కారం అండి, నమస్కారం అండి, అలాగే అండి, నమస్కారం అండి ఎన్నిసార్లు అంటాము? ఎందుకు ఒక్కసారి అంటే చాలు కదండి. నమో నమస్తా అద పృష్ఠదస్తే నమో నమస్తా సర్వత ఏవ సర్వ. ఆ విశ్వరూపం చూసినటువంటి అర్జునుడు చూడండి, నీకు ముందు నమస్కారం, నీకు వెనక నమస్కారం, నీకు పక్కల నమస్కారం, నీకు మొత్తం నమస్కారం. ఏంటంటే ఆ ఉద్వేగం వచ్చేటప్పటికి ఆ పదాన్ని భక్తి అతిశయం చేత నమో నమః నమో నమః నమో నమః అని అన్నట్లుగా నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే ఎన్నా పోలే అని అన్నట్లుగా అని అంటే ఈ
పూర్వార్థంలో పాసురంలో ఏం చెప్పారనమాట, ఎవరికీ తెలియకుండా పోతే ఆయన గొప్పతనం ఏమీ లేదు. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వారికి తెలుస్తాడు. ఎవరైతే భక్తి లేకుండా ఉంటారో నేను తెలుసుకోగలను నా స్వప్రయోజనం చేత అనే అహంకారంతో ఉంటారో వారికి ఆయన తెలియడు అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఇందులో పేరుమోరాయిరం ఇవాళ పాసరంలో మనకి సహస్రనామ వైభవాన్ని గురించి చెప్తున్నారు. విష్ణు సహస్రనామ వైభవము అని అనుభవిదాగళుக்கு இழந்தவிடம் எல்லாம் துறையாம்படி అనేకం తిరునామంగళై ఉడయ్యనాయిరెక్కై. ఆ పేర్లుట ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క నామం ఏర్పడిందిటండి. ఋషులందరూ ఉన్నారు, ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. భగవంతుడి యొక్క ఒక కళ్యాణ గుణం కనపడింది, ఆయన పేరు పెట్టారు. అలాగే కొన్ని వేల మంది లక్షల మంది ఋషులు కొన్ని లక్షల నామాలు ఏర్పాటు చేశారు. వ్యాస భగవానుడు ఎంత దయా సముద్రుడో, ఎన్ని లక్షల నామాలు పాపం వీళ్ళకి ఎలా గుర్తుంటాయి. ఇందులో నుంచి ముఖ్యమైనవి ఒక 1000 తీద్దాము అని చెప్పి ఆయన దాన్ని తీసి ఒక ఛందోబద్ధంగా చేయడం వల్ల ఇవాళ మనకి కంఠస్థం వచ్చింది. ఛందస్సు లేదనుకోండి 10 పేర్ల వరకు చెప్పగలమేమో, 11వ పేరు నుంచి మళ్ళీ మనకు గుర్తురాదు. అది శ్లోక రూపంగా ఉండడం వల్ల హాయిగా దాంట్లో మన పద్మావతి గారు చేయించినట్లు అవధానాలు అవి కూడా నేర్పేస్తూ వాళ్ళని చక్కని ఒక స్థాయికి తీసుకుని వస్తారు అన్నమాట. దానికి ఛందస్సు మూల కారణము. ఎందుకండి విష్ణు సహస్రనామాన్ని చదవాలి అని అంటే, ఇవాళ వ్యాఖ్యానాల్లో మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని చెప్పారు. ఏమిటి అంత గొప్పతనమైనటువంటి విషయము అని అంటే, విష్ణు సహస్రనామం గొప్పతనానికి 6 కారణాలు చెప్పారు. ఇది మనం సహస్రనామ వైభవాన్ని చెప్పినప్పుడు చెప్పాము, కానీ ఇవాళ దాని టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఏమిటది? మహాభారత సారత్వాత్ ఋషిభి పరిగానతః వేదాచార్య సమాహారాత్ భీష్మోత్కృష్టమతత్వతః పరిగ్రహాతిశయతః గీతాద్యైకార్ధ్యతశ్చనః సహస్రనామ్నామధ్యాయః ఉపాదేయతమో మతః. 6 కారణాల వల్ల మీరు సహస్రనామాన్ని చదివి తీరాలి. చాలా అద్భుతమైనటువంటిదండి. నిజంగా స్వామివారు ఆ సహస్రనామాన్ని అన్ని లక్షల మంది చేత పారాయణ చేయించడం వల్ల ఇవాళ యువతరం కూడా దాన్ని చక్కగా జేబులో పెట్టుకుని వెళ్ళేటువంటి ఒక ఉత్తమ స్థాయి ఈ విష్ణు సహస్రనామ ప్రచారంలో ఇవాళ మనకి కనపడుతూ ఉంది అని. అది ఎందుకండి అంత గొప్పదనం దానికి? మహాభారత సారత్వాత్. ఎక్కడుందండి సహస్రనామం? మహాభారతంలో ఉంది. 6 కారణాలండి. విష్ణు సహస్రనామ శ్రేష్టత్వం గొప్పతనం 6 కారణాలు చెప్తున్నారు. ఒకటి, అది భారత సారం. ఎందువల్లంటే మతి మంధానమా విద్య ఏనాసౌ శృతి సాగరాత్తు అంటారు. అది మహాభారతం అనేటువంటి ఒక సముద్రాన్ని వేదవ్యాస మహర్షి తన యొక్క మతిమంధానము కవ్వంతో చరిస్తే జగద్ధితాయ జనితో మహాభారత చంద్రమాహ. ఆ లోకాని కోసం మహాభారతం వస్తే అందులో సారతమైనటువంటి విష్ణు సహస్రనామం మనకి లభించింది అనేటువంటిది ఒకటి. ఎన్ని పురాణాలలో దీని యొక్క గొప్పతనం ఉంది అనేటువంటిది మనకి ఆ సహస్రనామ వ్యాఖ్యానాల్లో చాలా బాగా చెప్తారండి. ఎందువల్ల అంటే మొత్తం వాంగ్మయం అంతా కూడా ఒక్క సహస్రనామంలో ఇమిడి ఉంది. కాబట్టి సహస్రనామాన్ని నిత్యం పారాయణ చేసుకోండి. అది చేతిలో ఒక నిధి లాంటిది అని సాక్షాత్తుగా ఋషిగణాలు చెప్తారు. ఋషిభి పరికీర్తిత, ఋషుల చేత అది చెప్పబడింది. ఎవరండి ఋషులు? వాళ్ళు చెప్తే మాకేమిటండి గొప్ప అని అంటే, ఋషి అంటే క్రాంతదర్శి అని అర్థం. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి మహానుభావుడికి ఋషి అని పేరు. గడ్డం మీసం పెంచుకున్నంత మాత్రాన ఋషులు ఎవరండి? భూత భవిష్యత్ వర్తమానాలని
తెలుసుకోగలిగినటువంటి వారు ఋషులు. అలాంటి ఋషులు ఈ సహస్రనామాన్ని చక్కగా పారాయణ చేసి ఫలితాన్ని పొందాము అని చెప్పారు. అనుభవంతో పెద్దలు చెప్పినటువంటి మాట కాబట్టి దాన్ని మనం విశ్వసించి మనము కూడా ఆ ఫలాన్ని పొందాలి అనే ఉద్దేశంతో మనకి పెద్దలందరూ అందించినటువంటి ఒక మహానిధి విష్ణు సహస్రనామము. మూడవది వేదాచార్య సమాహారాత్. వేదాచార్యుడు అంటే వేదవ్యాసుడు అండి. వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి ఆయన. ఆ మహానుభావుడు ఆప్తతముడు అంటారండి. ఆప్తతముడు అంటే యథార్థవాది, ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగినటువంటి ఆ వశిష్ఠుడికి వ్యాసుడు ముని మనవడు. మనం భగవద్గీత చదివేటప్పుడు చదువుకుంటాం కదండి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం. తండ్రి ఎంత గొప్పవాడండి మహర్షి. ఆయన యొక్క ఆ తపోశక్తికి మెచ్చుకున్నటువంటి పులస్త్య బ్రహ్మగారు, నాయన నీకు నారాయణ పరత్వ జ్ఞానం అంతా కూడా కరతలామలకమై ఉంటుంది నీ చేతిలో అని తండ్రికి వరం ఇస్తే విష్ణు పురాణాన్ని మనకు అనుగ్రహించినటువంటి పరాశర ఆత్మజుడు కొడుకు. అలాంటి వ్యాస భగవానుడు మనకి ఇంత చక్కగా అందించినటువంటిది కాబట్టి అనేది మూడవ కారణంగా చెప్పారు. భీష్మోత్కృష్ట మతత్వత. భీష్మాచార్యులు వారు దీన్ని మనకి అందించడం దీని గొప్పతనాన్ని 10 రెట్లు చేసినట్లయింది. ఏమిటా 10 రెట్లు అని అంటే, భీష్మాచార్యులు వారు అంపశయ్య మీద ఉన్నారు. అంపశయ్యమే ఎలా ఉన్నారు అని అంటే, శరతల్పగతో భీష్మ శామ్యన్నివ హుతాసన అంటారు. శరతల్పగతుడై అంపశయ్య మీద ఉండి జ్వాజ్వల్యమానంగా పెరిగినటువంటి అగ్నిహోత్రము కొంచెం 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 తగ్గుతూ ఎలా వస్తుందో అలా తన శక్తిని తగ్గించుకుంటూ పడుకుని ఉన్నట్టండి. అసలు ఆ భీష్ముడు చేసిన భీష్మ పర్వంలో వస్తుంది భారతంలో. ఆ యుద్ధాన్ని చేసేటప్పటికి పాండవులు గొల్లుమన్నారు, బాబోయ్ తాత నిన్ను మేము ఎలా జయించగలము అని వెళ్ళి అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి భీష్మాచార్యులు వారు ఆయన కృష్ణుడు ఇలా ఉన్నట్టుండి భిక్షుకుపోయాడు. ధర్మరాజు చూశాడు, బావా బావా ఏమైంది ఏమైంది అన్నాడు. ఏమీ అవ్వలేదు, నన్ను భీష్మాచార్యులు వారు తలుచుకుంటున్నారు, అక్కడికి నేను వెళ్ళాలి. ఆయనకు అలా మానసికంగా తెలుస్తుంది కాబట్టి ఈ క్రమక్రమంగా ఈ అగ్నిహోత్రం చల్లారినట్లుగా ఉండే భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి నువ్వన్నీ సహస్రనామ యొక్క వైభవాన్ని ఈ పాండవులకి చెప్పవలసినది అని అంటే, అబ్బాయి నాకు ఓపిక లేదు, గొంతెండిపోతుంది అది ఇది అంటే, నాదే గ్లాని నాదే మూర్ఛ, అబ్బాయి నీకు అవేమీ రావు, నేను నీకు శక్తిని ఇస్తున్నాను, ఇన్ని నాకు ఇచ్చే బదులు నువ్వే చెప్పొచ్చు కదయ్యా. ఇది కదండి సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. అన్నీ ఇచ్చి ఇతంచే చెప్పించే బదులు తానే స్వయంగా చెప్పవచ్చు కదా అని అంటే, పరమాత్మ అన్నట్ట కృష్ణ పరమాత్మ సందర్భంలో భారతంలో చమత్కారం 18 అధ్యాయాల గీతం చెప్పాను. అంతా అయిన తర్వాత ఏం చెప్పావు కృష్ణ అని మళ్ళీ అడిగాడు నన్ను. మళ్ళీ ఉపగీతలని చెప్పాల్సి వచ్చింది. నా మాటకు అంత విలువ ఉంటుంది. అదే ఒక భాగవతోత్తముడు గనక చెప్పాడు అంటే అతని మాటకు విలువ ఉంటుంది. కాబట్టి భీష్మాచార్యుల వారి చేత భగవద్గీతని చెప్పించాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఆయన్ని ఎంత వరం ఇచ్చేశాడు అంటే, యువేవ చాస్మి సమృద్ధ, నేను యువకుల్లా చేసేస్తాను అని చెప్పి, అంటే అంత అత్యద్భుతమైన శక్తిని ఆయనకి ప్రసాదించాడు పరమాత్మ. 5వ కారణం పరిగ్రహాతిశయత. ఎంతమంది గ్రహించారోనండి దీన్ని. ఇప్పుడు లోకంలో ఒక మందు వచ్చిందనుకోండి, ఆ మందు రాగానే ఎవరైనా వాడారా, ఎక్కడైనా వాడారా, ఫలితాలు ఇచ్చాయా అని మనం చూస్తే గాని దాన్ని లౌకికంగా వాడుకలోకి తీసుకురాం. వచ్చిన మందల్లా వాడేలేం. విష్ణు సహస్రనామం అనేటువంటిది నిర్వాణం, భేషజం, విషక్. ఆయనే డాక్టరు, ఆయనే. లోకంలో మందు వేరుగా ఉంటుంది, డాక్టర్ వేరుగా ఉంటాడు. కానీ సహస్రనామంలో ఆయనే మందు, ఆయనే డాక్టర్ కూడా అన్నమాట. అందువల్ల ఆయన ఇచ్చినటువంటిది
అలాంటిది వైదికంగా పరిగ్రహాతిశయత, అందరూ దాన్ని స్వీకరించడం వల్ల బాగుందండి, మందు వాడామండి, అదండి ఇదండి అని ఒకళ్ళు చెప్తే మనకి ధైర్యం కలిగినట్లుగా ఎంతమంది దీనిని తీసుకున్నారు అని అంటే, ఒక్క ఆయుర్వేదం ఒక్కటి తీసుకుంటే చాలు అంటారండి. ఆయుర్వేదంలో ఎన్ని చోట్ల విష్ణు సహస్రనామాన్ని వైద్యంగా చెప్పారో చెప్పలేం. ఇప్పటికీ కూడానండి ఆయుర్వేద వైద్యాల్లో అవి నూరేటప్పుడు సహస్రనామాన్ని చదువుతూ నూరుతారండి. ఆ మందులు పాదరసాలు అవి తయారు చేసేటప్పుడు సహస్రనామాన్ని పఠిస్తూ ఉంటారు. ఇంకా చాలా ఘట్టాలలో మనకి ఏదో కాదంబరి లాంటి దివ్య ప్రబంధాలలో కూడా, కావ్యాలలో కూడా ఒక పురిటి గదికి ముందు, పురుడు వచ్చే ముందు సులభంగా రావాలి అనే ఆ గది మందు కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు అనేటువంటిది నిరంతర పఠ్యమాన విష్ణు సహస్రనామస్య అంటారు. అలాగా అది ఒక అద్భుతమైనటువంటి మందు. ఆయనే వేద వైద్య సదా యోగి, వేద్యో వైద్య సదా యోగి, ఆయనే మందు, ఆయనే ఇది. ఇన్ని కారణాల వల్ల విష్ణు సహస్రనామాన్ని మీరు చదువుకోవాలి అనేటువంటి, అది ఒక సముద్రం అనుకోండి, అంత విషయాలు ఎక్కువ మనం చెప్పుకోవడం లేదు. పేరు మోరాయిరం, మన పాఠంలోకి రండి. పేరు మోరాయిరం అనుభవద పழிக்கிழந்த இடைய எல்லாந்துரையாம்படி అనేకం తిరునామంగళై ఉడయ్యనా ఇరుక్కై. ఎన్ని పేర్లో ఎన్ని పేరులో ఎన్ని పేరులో. ఇందులో మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా ప్రతిపదార్థాన్ని చెప్పుకుంటే మీకు చాలా తేలికవుతుందని మొన్న వారు అడిగారే, ప్రతిపదార్థాన్ని మర్చిపోయారండి అన్నారు. అలాగే ప్రతిపదార్థాన్ని మర్చిపోలేదు, ఇక్కడ చెప్దాము అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఆపాను అన్నమాట. పేరుం పెర, ఎన్ని నామాలు ఉన్నాయో, పల ఆయిరం, కొన్ని వేలు, ఉడయ్య ఎంబెరుమాం, కొన్ని వేల నామములు కలిగినటువంటి పరమాత్మ. యారుం ఓర్ నిలయమయ్యన్ ఎన, ఎవ్వరి చేత కూడా ఇలాంటి వాడు అని అరివు అరియ, తెలుసుకోవడానికి దుర్లభమైనటువంటి ఎంబెరుమాన్, నా స్వామి. అంటే నేను తెలుసుకుంటాను అంటే వాళ్ళకి ఏమైనా సరే తెలియదు. ఆ అహంకారం అనే గడియ తీసినాడు ఆయన తెలుస్తాడు అనేటువంటిది. యారుం వారు నిలమయ్యన్, ఎలాంటి ఎవరి చేతనైనా కూడా ఒక విధమైన స్వభావము కలవాడని అళివెళియ, అరివెళియ ఒక పేరు, ఓ రురువం ఒక రూపం, ఒక పేరు ఒక రూపం. ఈ మాట బాగా గుర్తుంచుకోవాలి. లోకంలో దేనికైనా సరే ఒక పేరు ఉంటుంది, ఎందుకంటే ఇది వేదం చెప్పిన మాట. నామరూపే వ్యాకరవాణి, నామ రూప. పేరుందంటే ఆ పేరుకు తగ్గ రూపం ఒకటి అక్కడ ఉండి ఉంటుంది. అలా ఈయనకి 1000 నామాలు వచ్చాయి అంటే 1000 నామాలకి అనుగుణమైనటువంటి విలక్షణ విగ్రహ వైలక్షణ్యం అక్కడ ఉంది. అలాంటి వాడు. ఇంకా కొంతమంది ఉళదిల్లై, లేరండి, ఉండడం లేదండి అంటారు. ఇళదిల్లై, ఏం లేకపోవడం లేదు, ఉంది అంటారు. అంటే ఆస్తిక నాస్తికులు అన్నమాట. ఉళదిల్లై అంటే ఉండడం లేదు అంటే లేడండి అన్నవాళ్ళు నాస్తికులు. ఇళదిల్లై లేకపోవడం లేదు అన్నటువంటి వాళ్ళు ఆస్తికులు అన్నమాట. ఇలాగా పిణక్కు, పిణక్కు అంటే వివాదము జరుగుతుంది, వివాదము అని అర్థం. పిణక్కు అంటే అంటే పేరం పెర పలవాయిరం, నామాలు శరీరాలు కూడా వేల సంఖ్య కలది ఉన్నాయి. అలాంటి నా స్వామి. యారుం ఓర్ నిలమయ్యన్, ఎలాంటి వాళ్ళ చేత కూడా ఇలాంటి స్వభావము కలవాడని ఆరీవు ఆరయ్య, తెలుసుకోవడానికి దుర్లభుడైన ఎంబెరుమాన్, ఎవరు కూడా తెలుసుకొనలేరు. యారుం ఓర్ నిలమయ్యన్, ఎవరి చేత కూడా ఇలాంటి స్వభావము కలవాడని అరువు ఎలియ, ఒక పేరు ఒక రూపం. ఓ రురువం అంటే ఒక రూపం. ఉడదిల్లై ఇలదిల్లై, ఉండడం లేదు అని కొంతమంది, లేకపోవడం లేదు అని. లేకపోవడం లేదు అనే ప్రయోగంలో
రెండు నైలు, నై లేదు లేదు అనేవి రెండు వచ్చాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందని అంటారు కదా లెక్కల్లో. అలాగే లేకపోవడము లేదు, లేక లేదు అంటే ఉంటుంది అని అర్థం అన్నమాట. అలాంటి విషయంలో వివాదము అని చెప్తూ దాన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి. அனுபவதாக்களி கிழந்த இடமெல்லாம் துறையாம்படி అనేకం తిరునామంగళై ఉడయ్యనా ఇరుక్కై. ఎన్ని తిరునామాలు కలిగినటువంటి వారో వారి వారి అనుభవాన్ని బట్టి చల్లగా వచ్చాడు ఆయన. వచ్చేటప్పటికి నా మనస్సు చల్లబడింది గజేంద్రాడ్వాన్ అనుకున్నాడు. ఆహా, ఆయన రాకలోనే నాకు తెలియని ఒక ఆనందం. శిశిరః సర్వరీకరః ఇవన్నీ గజేంద్ర మోక్షంకి చెప్పినటువంటి నామాలండి. అసలు విష్ణు సహస్రనామంలో దశావతారాల వర్ణన ఉందండి. విష్ణు సహస్రనామంలో దివ్యదేశ వర్ణన అంతా ఉందండి. అందులో గజేంద్ర మోక్షం వృత్తాంతం అంతా ఉందండి. ఇది ఉంది ఇది లేదు అని కాదు, అలాంటి నామాలు ఉన్నాయి. ఎందువల్ల ఆ గుణత్తుక్కు వాచకమాయం, స్వరూపత్తుక్కు వాచకమాయం, వరుబత్తుక్కోరెల్లై ఇల్లయ్యరే. ఆ పేర్లు గుణానికి వాచకాలు, స్వభావానికి వాచకాలు. గుణానికి అంటే దయా స్వభావుడు అనుకోండి, అంతా వ్యాపించి ఉండడం ఒక గుణం అనుకోండి. విశ్వం ఆ అంతా వ్యాప్తిలో అన్నిటిలో ఉన్న కొంచెం కొంచెం ఉండదు కాదండి, పరిపూర్ణంగా ఉంటాడండి విష్ణు. అదే రిపిటేషన్ కాదు వ్యాప్తి అనేది. 2 గ్లాసుల్లో నీళ్లు పోస్తే సగం సగం పోసి ఉండొచ్చు, అది రెండిట్లో వ్యాపించి ఉంది అని అర్థం. పరిపూర్ణంగా గ్లాసులో నీరుంటే పూర్తిగా వ్యాపించాడు. అంత చిన్న భేదంతో అంత అద్భుతమైనటువంటి నామాలు వచ్చినటువంటిది విష్ణు సహస్రనామం. దేవో నామ సహస్రవాన్ ఎంగిరపడియే. దేవో నామ సహస్రవాన్, దానికి మీకు ప్రమాణ తిరట్టులో కావాలంటే నేను చదివేవన్నీ ప్రమాణ తిరట్టులో ఉంటుంటాయి. మీరు పక్క పేజీలో ప్రమాణ తిరట్టును చూసుకుంటూ ఉండవచ్చు. ఎలాగా? సహస్రాస్య సహస్రాక్ష సహస్రచరణో విభు సహస్రబాహు సర్వజ్ఞో దేవో నామ సహస్రవాన్. మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుంది అనమాట. సహస్ర అస్య సహస్రాక్ష, 1000 నామాలు, 1000 కళ్ళు. ఇవన్నీ ఏమిటండి? మనకి పురుష సూక్తం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. దానికి అలాగా వైదికమైనటువంటి మంత్రాన్ని భారతంలోకి అత్యద్భుతమైన శ్లోకంగా తీసుకొస్తే వేదం తమిళ సైద మారన్ కాబట్టి దాన్ని ఈయన చక్కగా మన దాంట్లోకి వ్యాఖ్యానంలోకి తీసుకొని పాసురంలోకి తీసుకొని వచ్చి కొన్ని స్వరూపానికి స్వరూపము అంటే రూపం ఎలా ఉంటుంది. పద్మాక్ష, విశాలమైన కన్నులు కలవాడు, ఇది రూపాన్ని వర్ణించేటువంటి నామం. ఇందాక చల్లదనము అనేది గుణాన్ని వర్ణించేటువంటి నామం. అలాగే ఈ నామాలు గుణాన్ని రూపాన్ని ఆశ్రయంగా చేసుకొని అనేక నామాలు కలిగినటువంటి వాడు. వరుమాతర్కోర్ ఎల్లై ఇల్లై ఇరే. వాటికి ఒక హద్దు అనేటువంటిది లేదండి. మన కోసం ఒక హద్దుగా 1000 నామాలుగా మనకి ఆ వ్యాస భగవానుడు అందించాడు. కాబట్టి ఇవాళ ధన్యులం అయ్యాం. ఇప్పటికీ కూడా సహస్రనామాన్ని అంత మందుగా తలచేటువంటి వాళ్ళు 3 మంది ఉన్నారండి మన చుట్టూ, మన సమాజంలో ఉన్నారు. మీకు చాలాసార్లు చెప్పాను, విజయవాడలో మైత్రేయి గారు అని ఒక ఆవిడ ఉన్నారు. చెయ్యంతా పోటు వచ్చేస్తే అమ్మ ఏం వేసుకున్నారు? సహస్రనామం వేసి రుద్దేశానమ్మా. అదేమిటండి సహస్రనామం వేసి రుద్దేయడం ఏంటండి? ఆ బాధకి కూడా మందుగా భగవన్నామాన్నే వాడడము అనే అంత విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసం ఉంటే అది తప్పక రక్షిష్యతి ఇది విశ్వాస. అది ఉంటే తప్పకుండా రక్షిస్తుంది అనేటువంటిది. పిరాయన్న తిరుమేనై కాటుమో ఎన్నెల్. పిరా అనేటువంటి మాట వచ్చింది కదండి. పిరా అని ఎక్కడన్నారంటే మనకి మన పాసురంలో అదే పేరు మోరాయిరం పిర పలవుడయ్యం బెరుమాన్. పిర అంటే జన్మానికి పర్యాయ పదంగా ఉపయోగించారు. ప్రతి నామంకి ప్రతి రూపంకి ఆయన కూడా ఒక్కొక్క జన్మని ఎత్తి మనకి దర్శనం ఇస్తున్నాడు.
అందుకే కదా చెప్పాడు జన్మ కర్మచ మే దివ్యం అని. ఎప్పుడు ఎలాగ ఏ అవతారం ఎత్తి ఏ నామంతో ఎవరి కోసం నేను వస్తానో చెప్పలేను అన్నట్లుగా తిరుమేనియై కాటమోయన్ నామ రూపంచ భూతానాం. ఇందాక తర్వాతే ఉంది చూడండి, నామ రూపంచ భూతానాం కృత్యానాం చ ప్రపంచనం వేద శబ్దేభ్యయే దేవాదీనాం చకారసః. దేవాదీనాం చకారసః అంటే అన్నిటికీ సృష్టిలో ప్రతిదానికి కూడా తాను లోపల ప్రవేశించి దాని ద్వారా ఒక రూపాన్ని కల్పించి దానికి ఒక నామాన్ని కల్పించినటువంటి వాడు. మన కోసం తాను అన్ని రూపాలు అన్ని నామాలు, సృష్టి కోసం దాన్ని నామ రూపే వ్యాకరవాణి అన్ని రూపాలని అన్నిటినీ తయారు చేసినటువంటి వాడు అనేటువంటిది అనమాట. ఎన్ను నామత్తోడేసేర రూపత్తయ్యం సొల్ల కడవదు. 291 పేజీ ఫస్ట్ లైన్. నామరూపే వ్యాకరణవాణి ఎన్ను నామత్తోడేసేర రూపత్తయ్యం సొల్ల కడవదు. ఒక నామాన్ని కలిగించి దానికి ఒక రూపం, ఒక రూపాన్ని కలిగించి దానికి ఒక నామం, దాన్ని అలా కల్పించినటువంటి స్వామి. అవ్వడమే అల్లా ఇవర్ తామం ఇత్తై అనుభాషిక్కర విడత్తిలే. ఎక్కడో అలా చేశారని కాదండి, ఇక్కడ ఇవాళ మనం చెప్పుకునేటువంటి ఈ పాసురంలోనే నామరూపాలు ఎలా వచ్చాయో చూడండి. సెకండ్ హాఫ్ లో పేరు మోరాయిరం పిర పలవుడయ్యం పెరుమా పేరు మోరు ఊరువమం ఉళదిల్లై ఇళదిల్లై పిణక్కే. 3వ పాదంలోనేమో ఒక నామాన్ని అని చెప్పాడు, ఆయురం అని 1000 నామాల గురించి చెప్పారు. 4వ పాదంలోనేమో ఉరువం రూపాన్ని గురించి చెప్పారు. అంటే ఎక్కడో వేదాల్లో ఉంది, సహస్రనామాల్లో ఉంది, అక్కడుంది ఇక్కడుందని కాదండి. ఇవాల్టి పాసురంలో కూడా ఆయన దేవోనామ సహస్రవాన్ అనేటువంటి దాన్ని చెప్పారు. పోరు పేరుం ఓరురువమం ఇవత్తిలే ఒరు తిరునామమం ఒరు విగ్రహమం. చక్కగా స్పష్టంగా ఇచ్చారు. ఒక రూపం, ఆ రూపానికి ఒక పేరు. ఓ పేరు ఎందువల్ల వస్తుంది? ఆ చేసిన పనిని బట్టి, గుణాన్ని బట్టి వస్తుంది. ఆ వచ్చినటువంటి దివ్య రూపాన్ని బట్టి కూడా వస్తుంది. గుణ రూప ఆధారంగా అత్యద్భుతంగా వచ్చినటువంటి 1000 సహస్రనామాలని మీరు పఠించండి అని అవి కలిగినటువంటి వాడు స్వామి. అలాగే అనాశ్రితర్కు స్థూల ప్రతిపత్తియం మరిదాయిరికం. ఆశ్రయించినటువంటి వాళ్ళకి స్థూల ప్రతిపత్తి అన్నారండి. స్థూల ప్రతిపత్తి అంటే ధర్మిణోపి జ్ఞానాభావ అంటారు కింద వ్యాఖ్యానంలో. వాళ్ళు చదువుకున్నారే తప్ప జ్ఞానం అనేది కలిగించలేదు. డిగ్రీలు ఉన్నాయి తప్ప. ఇప్పుడు కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ అప్లికేషన్ ఉండదు. అది తీసుకొచ్చి ఇక్కడ సమన్వయం చేయడము అనేటువంటిది ఉండదు. అందువల్ల కొంతమందికి ఆయన తెలియకుండా పోతున్నాడు అని. ఇలదిల్లై ఆశ్రితకు ఎల్లాం కాణలామాగయ్యాలే ఇలదియ్యై. ఇంకా ఉంది అనేవారు ఉన్నారనుకోండి, ఆశ్రితులు అన్నిటిలోనూ భగవతత్వాన్ని చూస్తారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి లేదనే మాట లేదు. ఇలదు ఇల్లై, లేదు అనే మాట లేదు. అంటే ఏది చూసినా అందులో భగవతత్వం మనకి దర్శనం అవుతూనే ఉంటుంది. నీ కంటిలో దోషం ఉంది తప్ప వస్తువులో దోషం లేదు. చాలా అద్భుతమైనటువంటి మాట ఇదే. ఆశ్రితత్వ ఎల్లాం కాణలామాగయ్యాలే ఇలదిల్లై పిణక్కే వివాదం పిణక్కే. ஆசிரிதர்கள் எல்லாம் కాణయ్యాలే మంగళాశాసనం పండి నెర్పరగల్. ఇది ఒక ఆశ్రితులు ఏం చేస్తారు, నాయన ఎక్కడ ఉన్నావో, ఎలా ఉంటావో ఏమీ తెలుసుకోలేని వాళ్ళం. ఏ నామంతో వస్తావో, ఏ రూపంతో వస్తావో, ఎలా వస్తావో తెలుసుకోలేని వాళ్ళం. నువ్వు ఇక్కడ అక్కడ అని లేకపోవడం అనేది లేదు. 2 నెగటివ్స్ అన్నమాట. అంటే అన్ని చోట్ల నువ్వు ఉన్నావు అని ఆశ్రితులు చక్కగా అనుకుంటారు. అనాశ్రితర్ ఇవయ్యల్లయ్యన్నరిక్కయ్యాలే. అనాశ్రితులు ఆశ్రయించని వాళ్ళు స్వామి లేడు అని అనడం వల్ల మొదలిలే కిట్టార్గల్, అసలు మొత్తమే లేడు అంటారు. వాదం అక్కడ వచ్చింది. లేడు అనేటువంటిది అనాశ్రితులు, లేనిది లేదు అనేటువంటిది ఆశ్రితులు.
ఆ వాక్య ప్రయోగం జాగ్రత్తగా తెలుసుకుంటే చాలు. లేదు అనేటువంటి వాళ్ళు అనాశ్రితులు, లేనిది లేదు అనేటువంటి వాళ్ళు ఆశ్రితులు అన్నమాట. ఈ రెండుக்கும் నడువే వస్తు నిత్యమాగ పెత్తోమే. మీ ఇద్దరి వాదాలకి మధ్యలో నిత్య వస్తువు ఉంది కదా, దాని గురించి మీరు కొంతమంది ఉందని కొంతమంది లేదని చెప్తున్నారు అని ఎండ్రుతామి ఇనియరాగిరార్. భక్తులు ఆనందపడిపోతూ ఉంటారండి. ఎందువల్ల? ఏ రూపాన్ని చూసినా ఏ నామాన్ని చూసినా వారికి భగవద్ రూపమే కనిపిస్తుంది, భగవన్ నామమే వినిపిస్తుంది. కాబట్టి వారు ఒక దివ్యానందాన్ని, ఆ సహస్రనామం అలా చదువుకుంటూ ఉంటే, అర్థం గనక తెలిసి ఉంటే అక్కడ మనసు ఆగిపోతూ ఉంటుంది. మనం చెప్పుకున్నామే, అనుభవమా పరోపదేశమా, ఏదో ఒకటే జరగాలి అని. అర్థవంతంగా అనుభవం జరుగుతూ ఉండేటప్పుడు అలా మనస్సు ద్రవీభవిస్తూ ఆర్ద్రత పొందుతూ ఉంటుంది అన్నమాట. அன்றியே అలా కాకుండా పేరుమోరు ఉరవం ఉలగం తిరునామం తిరునామత్తుప్పు వాచ్యమాన తిరుమేనియం నిత్యం. నీకొక తిరునామము పేరు, ఆ పేరుతో పిలవబడేటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్య మంగళ రూపము. ఇలదిల్లై ఇల్లై పిణక్కే. ఇక్కడ ఒక అందమైన మాట అన్నారు. పిణక్కే అంటే వివాదము అన్నారు. అంటే ఏ అని ఎందుకన్నారండి? పిణక్కు అనొచ్చు కదా. పిణక్కే వివాదం. వివాదమా అంటే ఏమర్థం వస్తుందండి? వివాదం కాదు, ఇందులో అసలు సందేహమే లేదు. మన ఆపడాన్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్ లో భావం మనకి అది ఎక్కడైనా ఉంటుందా అన్నాం అనుకోండి, అంటే ఉండదు అని అర్థం. అలాగే పిణక్కే వాదం అనేదే లేదు, అనేక రూపములు కలిగిన వాడు, అనేకమైనటువంటి నామములు కలిగినటువంటి వాడు. అంటే ఈ పాసురంలో మనకి ఏం చెప్తున్నారండి? ఎవ్వరు పూర్వపాసురంలో ఏం చెప్పారు? అయ్య బాబోయ్ ఆయన చాలా సౌలభ్యవంతుడండి, ఎవరు తెలుసుకోలేరు అని చెప్పారు. ఏమండి, ఎవరు తెలుసుకోలేకపోతే దానివల్ల లాభం ఏమిటండి అంటే తమంత తాము తెలుసుకోలేరు, భగవద్ అనుగ్రహంతో తెలుసుకోగలరు. ఎవరు పరమాత్మను ఆశ్రయిస్తే వారు ఆయన వైభవాన్ని తెలుసుకోగలరు. ఎవరు పరమాత్మని ఆశ్రయించకపోతే అంటే అనాశ్రితుడు అంటారు, వారికి పరమాత్మ వైభవము తెలియదు. ఎలాంటి జ్ఞానవంతులైనా సరే ప్రతికూల భావం ఉంటే నీకు పరమాత్మ తత్వము తెలియదు. శిశుపాలాదులందరూ ఒకే సమయంలో ఉన్నారు. అటు శిశుపాలాదులు ఉన్నారు, ఇటు అర్జునాదులు ఉన్నారు. వీళ్ళకి ఎలా తెలిసింది, వాళ్ళకి ఎలా తెలియలేదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతికూల భావమే కారణము. ఎందువల్ల అంటే పరమాత్మకి వేల కొలది నామాలున్నాయి, వేల కొలది విగ్రహ వైలక్షణ్యాలున్నాయి. మనకి తర్వాత వ్యాఖ్యానాల్లో ఈ పాసురాల్లో వస్తుందండి. ఇక్కడ ఎంతైనా చెప్పుకోవచ్చు, ఒక రోజంతా చెప్పుకోవచ్చు. అనేక నామాలు అనేక విగ్రహాలు అన్న చోట నిన్నవారం పిరందవారం ఇరందవారం కిడందవారం ఈ పదాలన్నీ వస్తాయి. నిలబడ్డటువంటి రూపాలు కొన్ని చోట్ల, కూర్చున్నటువంటి రూపాలు కొన్ని చోట్ల, పడుకున్నటువంటి రూపాలు కొన్ని చోట్ల, ఇలాగ స్థితి ఎలా దర్శనీయుడవుతున్నాడు అనే రూపాలు కొన్ని ఉన్నాయి. నామాలు ఆయా వరాల్ని ఇచ్చే ఆ స్థాయిని బట్టి వరదుడు అని ఒక చోట. ఇప్పుల్లై పెరుమాళ్ళు ఉన్నారు చూడండి, ఆవిడ నాకు వంట చేయడం చేత కాదండి, ఉప్పు ఎంత అయ్యాలో కూడా తెలియదు అంటే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం కోసం నా ప్రసాదంలో ఉప్పు అసలు వేయక్కర్లేదులే, ఉప్పు ఇలా లేకుండానే ప్రసాదం తింటాము అంటే ఉప్పుల పెరుమాళ్ళు అని పేరండి. అంటే ఆ చేసేటువంటి పనిని బట్టి ఆ నామం అనేటువంటిది శబ్దాధిక శబ్దసహ శిశిర సర్వరీకర సహస్రనామంలో వస్తాం. శబ్దాధిక ఇక్కడి నుంచి ఏనుగు కుయ్యో మొర్రో అంటూ కుయ్యాలించి సమురంభియ్యై ఆ శబ్దాన్ని తాను ఇంకా భరించలేకపోయాడు, దాటలేకపోయాడు. వెంటనే నామం లాక్కుని వచ్చిందాన్ని. అంటే ఈ అర్థం శబ్దాధిక అనేటువంటి ఆ పవిత్ర నామంలో ఈ అర్థం ఉంది అని అర్థం అన్నమాట. శబ్ద సహ
శబ్దాన్ని ఎలా సహించాడు? ఇదిగో వచ్చేసా, ఇంకా నువ్వు బాధపడక్కర్లేదు అంటే గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని అంతటని ఆయా దివ్యనామాలతోటి ఆ 1000లో 1000 నామాలలో ఎంత అత్యద్భుతంగా కూర్చి గ్రదనం చేసి మనకి అందించారో ఎప్పటికీ మనం రుణపడి ఉండవలసినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు అనేటువంటి దాన్ని చెప్తూ ఆ రూపాలు విగ్రహాలు కలిగినటువంటి వాడు అని అర్థం. ఎలాంటి వారికైనా ఇలాంటి వారు ఆడు అని తెలుసుకోవడం కష్టం. మరి ఎవరికి తెలుస్తుందండి? వాళ్ళు పుట్టుకతో గొప్ప వాళ్ళైనా సరే, నీచులైనా సరే, తక్కువ వాళ్ళైనా సరే, మనుషులైనా సరే, పక్షి అయినా సరే, జంతువు అయినా సరే అని రామాయణం నుంచి ఒక జంతువుగా సుగ్రీవును హనుమాను, ఒక పక్షిగా జటాయువును, ఒక రాక్షసుడుగా విభీషణును, ఎంతమందిని ఎవరైనా సరే, ఒక గోప వనితగా యశోదమ్మనో లేక చింతయంతినో, ఒక అడవి బోయ వనితగా ఒక శబరినో, ఎంతమందిని ఎన్ని రూపాలలో ఎలా కరుణించావయ్యా తండ్రి అనేటువంటిది ఇక్కడ ఒక కోత, ఒక బోయ వనిత, ఒక గొల్లెత, ఇలాంటి వారందరికీ కూడా విధేయుడై ఉండేటువంటి స్వామి కాబట్టే ఆళ్వందార్లు మనకి వాంగ్ మనస అతి భూమయే, వాక్కుకి మనస్సుకి అందని వాడు వాంగ్ మనస ఐక భూమయే, వాక్కుకి భూమికి మనస్సుకి అందేటువంటి వాడయ్యాడు అనేటువంటి అద్భుతమైన అర్థాన్ని చెప్తూ ఇక్కడ 1000 నామాలు కలవాడు, 1000 రూపాయలు కలవాడంటే కర్మానుభవంగా మనం ఎన్ని 1000 జన్మలు ఎత్తుతుంటే మన్ని ఉద్ధరింప చేయడం కోసం తాను తన స్వసంకల్ప బలమాత్రము చేత అతి అద్భుతమైనటువంటి రూపాన్ని నామాన్ని పొంది వచ్చాడు అని ఇక్కడ ఎందువల్లంటే పేరా అంటే జన్మ అనే అర్థాన్ని చెప్తూ, ఎందుకంటే అనేన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరణవాణి అని చెప్పినట్లుగా ఈ జీవుడిలో నేను ప్రవేశించి ఇదిగో ఈ జీవుడికి వీడికి ఇది పేరు, వీడికి ఇది పేరు, దీనికి ఇది పేరు, ఈ జంతువుకి పులి అని పేరు, దానికి లేడి అని పేరు, అలాగా ఆయా నామరూపాలను నేను ఇచ్చాను అనేటువంటిది చెప్తూ, అది ఒక రూపం ఒక నామము పేరు ఓరురువము, ఒక రూపం ఒక పేరు, పేరు ఓరురువము, ఒక పేరు ఒక రూపు, అది నియమము అనేటువంటిది లేదు. ఇది పెద్ద వివాదాస్పదమైన విషయం అని ఒక అర్థంగా చెప్పుకొని, లేరనే వాళ్ళకి లేకుండా విశ్వాసం లేకపోవడం వల్ల లేడు, ఉంది అనుకునేటువంటి వాళ్ళకి చాలా చక్కగా ఉన్నాడు అనేటువంటిది. అలా కాకుండా పినక్కే ఏ అని చెప్పడం వల్ల ఇందులో ఏమన్నా అనుమానం ఉందా అంటే లేదు అని అర్థం. ఏమిటి అనుమానం లేదు? పినక్కే అంటే స్వామి యొక్క నామరూపాలు లేవని చెప్పేటువంటి వాళ్ళతో మనకి వాదము పని లేదు. వాళ్ళతో వాదించాలా? వదిలేండి అంటాం చూడండి, అదనమాట అక్కడ. వినక్కే ఆశ్రితులు పరిపూర్ణంగా దర్శించడం చేత స్వామికి ఎక్కడ ఏ అవధ్యం కలుగుతుందో, ఎక్కడ ఎన్ని రూపాలు ఉండబట్టో కదా పెరియాడు వాళ్ళు మంగళాశాసనము అనేటువంటిది చేశారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి నామము రూపము అది సహస్ర నామాలతో కూడా సరిపోదు అనేటువంటిది. అన్ని నామాలు మనం చదవలేము కాబట్టి యాని నామాని గౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన ఋషిభి పరిగీతాన్ని తాని వక్ష్యామి భూతయే. ఏ నామాలైతే గుణాన్ని గౌణాన్ని గుణముల మీద ఆధారపడి వచ్చినటువంటి నామాలు ప్రసిద్ధులై ఉన్నాయో వాటిని నేను చెప్తున్నాను అని చెప్పినట్లుగా ఆ 1000 నామాల వాణిని నామం దేవానాం ఎన్ని పేర్లండి? సహస్రం. 1000 నామాలుగా మనకు ఒక దండలా పూర్తి ఇస్తే దానిని చదవాలి అని భట్టర్ వారు అత్యద్భుతమైనటువంటి 6 కారణాలను మనకి అందిస్తే ఇంత అత్యద్భుతమైన నిధిని రత్నాన్ని తీసుకొచ్చి చేతిలో పెడితే అబ్బా అని పక్కన పెట్టే ఉంటే అది వాడు దురదృష్టం తప్ప వేరేమీ లేదు. సహస్రనామము అనేటువంటిది అంత నిధి లాంటిది. ఆ నిధిని గనక మీరు ఒక్కసారి అనుభవించారు అంటే ఆ ఆనందం, ఆ రత్నాలు అవండి వేసుకుంటే వేసుకున్న వాడికి కూడా శోభను కలిగిస్తాయి. అవి పడతాయా పడవా వజ్రాలు కొనుక్కునే వాళ్ళకి వ్యాపారులు చెప్తారు, ముందు దిండు కింద పెట్టుకోండి అని అంటారు. డైరెక్ట్ గా వెళ్ళి కొనేసుకోరు, పరీక్ష చేస్తారు. జాతిదైతే పడకపోతే మనకి అది వేరుగా ఉంటుంది,
పడతాయా పడవా కూడా పరీక్ష చేస్తారంట రత్నశాస్త్రంలో. అది పడింది అనుకోండి, దాన్ని ధరించామనుకోండి, ఒక రత్నం పెట్టుకుంటే మన కాంతి ఎలాగ మెరిసిపోతుందో, సహస్రనామం అనే మణిని కంఠములో ధరిస్తే ఆ హారాన్ని 1000 డైమండ్స్ ఉన్నాయి, 1000 రాళ్ళు ఉన్నాయన్నమాట. మధ్యలో పథకంలాగా అయినటువంటి దివ్యనామాలు కొన్ని ఉన్నాయి. ఆ హారాన్ని మీరు మెళ్ళో, సహస్రనామం అనే హారాన్ని మీరు మెళ్ళో గనక వేసుకుంటే అది మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? అనుభవంలోకి వస్తే తెలుస్తుంది. చెప్తే తెలిసేటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన ఎవరికీ అందనివాడు కాదు. సహస్రనామాలు, సహస్ర రూపాలు గల ఆ స్వామి ఆశ్రితులకు సులభుడు, అనాశ్రితులకు దుర్లభుడు అనేటువంటి దాన్ని ఈ వాటి పాసురంలో మనకు అందించారు. యారుమోర్ నిలయమయ్యన హరి హరియం పెరుమాన్, யாருமோர் நிலைமையன ஹரி எளியம் பெருமான், பெருமோராயிரம் பிற பலவுடைய எம்பெருமான், பேருமோரு உருவமும் உளதில்லை இளதில்லை பிணத்தே. தேவேசம் கோலநாதம் நகைத மனசம் பத்மநாபன் ரமேசம் லோகார்யம் கிருஷ்ணயுக்மேன ச నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సహ కురు కేసేందు సింధుం యతీంద్ర మాలాదృద్యామునార్యౌ మమరుది నిదదే రామ పద్మాక్షనాద తిరువరుణాల్ சேனை முதலி செட்கோபன் நாதமுனி சீருய்யப்பண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தால் குருமாராதரர் குருகை பிறார்க்கு அன்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி இரு கண்ணற்கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னெங்கள் சேரந்தனவே. நமஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசனே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం వారి తిరువాయ్ మழிப்பிள்ளை மாதவ வாழ்வாரும் மணவாள மாமுனிவன் வாரியவன் மாறம் திருவாய் மொழிப்பொருளை மாநிலத்தோர் பேரும்படி உரை கொன்சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி திட்டக பாத சேவா प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम श्री गौतमान्वयजम आश्रित भागधेयम गोपाल देशिकमं शरणं प्रपच्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदांताचार्य सत्शिष्यं मुदयबन्धुं मां भजे श्रीमद् वेंकटरंगार्य शिष्यं सत्शिष्य सेवदिं श्री लक्ष्मणार्य विबुधं संश्रेति विदित्तये. ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.